మన టాలీవుడ్లో ఈ మధ్య ఏమైందో ఏమో గాని బ్యాచిలర్లందరూ ఒక్కొక్కరుగా లైన్ కట్టి మరి పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. మొన్నటికి మొన్న రష్మిక్ విజయ్ దేవరకొండ పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాను షేక్ చేస్తే అల్లువారి ఇంట్లో బాజాలు మోగాయి. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా నేను కూడా రెడీ అంటూ కర్చీఫ్ వేసేశాడు. అసలు ఏంటో ఈ హడావిడి, ఎవర్ని చూసినా పెళ్లి ముచ్చట్లే. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ మాత్రం ఇదంతా కాదు. ఒక పక్క ఆస్కార్ లెవెల్ గొంతు, ఇంకో పక్క చిన్నప్పుడే మనల్ని వల్లంకి పిట్ట అంటూ బురిడి కొట్టించి ఇప్పుడు బలగంతో కుర్రాళ్ళ గుండెల్లో బలమైన ముద్ర వేసిన భామ. అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. మన ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారి అబ్బాయి కాలభైరవ, టాలెంటెడ్ బ్యూటీ కావ్య కళ్యాణరామ్ ఇప్పుడు జంటగా ట్రెండ్ అవుతున్నారు. వీళ్ళిద్దరూ త్వరలోనే 3 ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారట. మరి ఈ మ్యూజికల్ యాక్టింగ్ కాంబినేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అసలు వీళ్ళిద్దరి మధ్య స్పార్క్ ఎప్పుడు వెలిగింది? మన వల్లంకి పిట్ట ఎలా ఆస్కార్ ఫ్యామిలీకి కోడలిగా సెట్ అయింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మన పెళ్లి కొడుకు గురించి మాట్లాడుకుందాం. సినీ ఇండస్ట్రీలో వారసత్వం అంటే ఏదో ఫ్రీగా వచ్చేస్తుంది అనుకుంటారు గాని ఆ పేరుని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు కదా. కానీ కాలభైరవ మాత్రం నేను కీరవాణి గారి అబ్బాయిని మాత్రమే కాదు, నాకంటూ ఒక బ్రాండ్ ఉంది అని ప్రూవ్ చేసుకున్నాడు. ఏదో నాన్న పేరు వాడుకొని సాంగ్స్ పాడుతున్నాడు అనుకుంటే పొరపాటే. తనదైన స్టైల్లో పాటలు పాడుతూ మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అతి తక్కువ టైంలోనే స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా ఆ నాటు నాటు పాటలో ఆయన గొంతు వింటేనే కదా ప్రపంచం మొత్తం పిచ్చెక్కిపోయి డాన్సులు వేసింది. ఆస్కార్ వేదిక మీద మన గొంతు వినిపించడం అంటే మామూలు విషయం కాదు కదా. అంతేనా, ఆర్ఆర్ఆర్లో కొమరం భీముడో సాంగ్ పాడి నేషనల్ అవార్డును కూడా తన్నేశాడు. ఇప్పుడు నాన్న సినిమాలకే కాకుండా బయట సినిమాలకు కూడా మ్యూజిక్ ఇస్తూ చేతి నిండా పనితో భలే బిజీగా ఉన్నాడు. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ కుర్రాడికి మన వల్లంకి పిట్ట కనెక్ట్ అవ్వడంలో పెద్ద వింతేమీ లేదులేండి. ఇక మన పెళ్లి కూతురు కావ్య కళ్యాణరామ్ విషయానికి వస్తే, ఈమె తెలంగాణలోని కొత్తగూడెంలో పుట్టి మన హైదరాబాద్ గల్లీల్లో పెరిగింది. చిన్నప్పటినుంచే ఈమెకు కళల మీద పిచ్చి ఎక్కువ. అంతేకాదు భరతనాట్యం డాన్సర్ కూడా. ఒకసారి ఒక ఆడిటోరియంలో ఈమె డాన్స్ చూసి మన దశక శ్రేష్ఠ కె రాఘవేంద్రరావు గారు ఫిదా అయిపోయారట. ఇంకేముంది, 2003లోనే అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రిలో చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయం చేశారు. అప్పట్లో ఆ వల్లంకి పిట్టపాట వినని వాళ్ళు చూడని వాళ్ళు ఉండరు కదదా. ఆ ఒక్క పాటతో పాప ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అక్కడితో ఆగకుండా చిరంజీవి గారి ఠాగూర్, అంజీ, పవన్ కళ్యాణ్ గారి బాలు, అల్లు అర్జున్తో బన్నీ, ఇలా దాదాపు 16 సినిమాల్లో చిన్న పిల్లగా నటించి అందర్నీ ఫిదా చేసేసింది కావ్య. అసలు అప్పట్లోనే ఇంతమంది స్టార్ హీరోల పక్కన నటించిందంటే సామాన్యమైన విషయం కాదు కదా. అయితే చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లాగే కావ్య కూడా కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కారణం చదువు. ఈమె ఊరికే చదివింది కాదు, ఏకంగా లా గ్రాడ్యుయేట్ అయింది. ఇక చదువు పూర్తయ్యాక మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ను మసూద్ అనే హర్రర్ సినిమాతో మొదలుపెట్టింది. ఆ సినిమాతో తను హీరోయిన్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకుంది. ఇక అసలు మలుపు మాత్రం బలగం సినిమాతో వచ్చింది. వేణు ఎల్తండి డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమాలో మన తెలంగాణ పిల్లల ఎంత అద్భుతంగా నటించిందో అందరం చూశాం కదా. ఆ సినిమా తర్వాతే ఈమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇలా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఇప్పుడు కావ్య పెళ్లి వార్తతో అందరికీ షాక్ ఇచ్చింది. ప్రెజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ అవ్వడంతో దీంతో అందరూ అసలు వీరి మధ్య లవ్ ఎలా అని డౌట్ పడుతున్నారు. ఇంతకు మ్యాటర్ ఏంటంటే, వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉన్న అసలైన లవ్ స్టోరీ మాత్రం ఉస్తాద్ సినిమా సెట్స్లోనే మొదలైందట. కీరవాణి గారి చిన్నబ్బాయి శ్రీసింహ నటించిన ఆ సినిమాలో కావ్యే హీరోయిన్. తమ్ముడు సినిమా షూటింగ్ కదా అని కాలభైరవ తరచుగా సెట్స్కి వెళ్తుండేవాడట. అక్కడ హీరోయిన్ని చూసి ఈమెదో బాగుందే అనుకున్నారో ఏమోగాని మాటలు పెరిగి అవి కాస్త
2022 నాటికి ప్రేమగా మారిపోయాయట. అంటే దాదాపు 2 ఏళ్లుగా ఈ గుట్టు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేశారన్నమాట. ఇక వీరిద్దరి ప్రేమ విషయం బయటకు రాగానే ఇంట్లో వాళ్ళు ఏమంటారా అని అందరూ అనుకున్నారు. కానీ రాజమౌళి, కీరవాణి గారి కుటుంబాలు అంటేనే పిల్లల ఇష్టానికి రెస్పెక్ట్ ఇచ్చే ఫ్యామిలీస్ కదా. అందుకే ఏ అడ్డంకులు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పైగా కావ్య హీరోయిన్ మాత్రమే కాదు, ఒక లా గ్రాడ్యుయేట్, అలాగే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి. అందుకే కీరవాణి గారు కూడా ఎంతో సంతోషంగా ఓకే చెప్పారట. మరి కీరవాణి గారి ఇంటికి కోడలిగా వెళ్తోంది అంటే అది మామూలు విషయం కాదు. టాలీవుడ్లో అతి పెద్ద మ్యూజికల్ ఫ్యామిలీలో ఈమె భాగం కాబోబోతోంది. ఇకపోతే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, పెళ్లి తర్వాత కావ్య సినిమాలు చేస్తుందా లేదా? సాధారణంగా ఇలాంటి పెద్ద ఇంటి కోడలిగా వెళ్ళాక చాలామంది హీరోయిన్లు కెరీర్కి బై బై చెప్తారు. కానీ ఇప్పటి కాలం మారింది కదా, చాలామంది పెళ్లి తర్వాత కూడా అదరగొడుతున్నారు. కావ్య కూడా మంచి స్క్రిప్ట్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తుందని ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కాలభైరవ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇద్దరు కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కెరీర్ని బ్యాలెన్స్ చేస్తారేమో చూడాలి. ఇక ఎంగేజ్మెంట్ మరియు పెళ్లి డేట్స్ ఎప్పుడు అంటే త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ జంట కూడా తమ పెళ్లి గురించి మంచి సమయం చూసుకొని అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎలాగో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కదా, ఈ ఏడాదిలోనే ఈ వేడుకను చాలా వైభవంగా ప్లాన్ చేస్తున్నారట వీరి ఫ్యామిలీ మెంబర్స్. మొత్తానికి ఈ జంట చాలా సీక్రెట్గా రిలేషన్ నడిపించి ఇప్పుడు 3 ముళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. పైగా చిన్నప్పుడు మనం వల్లంకి పిట్ట అని ముద్దుగా పిలుచుకున్న అమ్మాయి ఇప్పుడు రాజమౌళి, కీరవాణి వంటి దిగ్గజాల ఇంట్లో మనిషి కాబోతుందంటే అదృష్టమంటే ఈమెదే కదా. ఈ జంటను చూస్తే నెటిజన్లు కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అటు మ్యూజిక్, ఇటు యాక్టింగ్ ఇద్దరికీ ప్యాషన్ ఉంది కాబట్టి వీరి లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుందని మనం కూడా ఆశిద్దాం. చివరగా చూస్తే ఎంతో సైలెంట్గా మొదలైన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు పెళ్లిదాకా రావడం నిజంగా విశేషం. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి చదువుని, కెరీర్ని బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు ఒక మంచి ఇంటికి కోడలిగా వెళ్తున్న కావ్యకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే. కాలభైరవ కూడా తన కెరీర్లో ఎన్నో అవార్డులు తెచ్చాడు. ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్గా కావ్యను తెచ్చుకుని లైఫ్లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాడు. మరి ఈ క్యూట్ జంట గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.